సత్యం ఆత్మనివేదనం. చిట్ట చివర ఉన్నది ఈశ్వరుడొక్కడే అన్న భావన పెంపొందించుకోగలగాలి, నిర్భయత్వాన్ని పొందగలగాలి. అందుకని నాన్న ఈ 9 రకాలైనటువంటి భక్తితో స్వామిని సేవించి సజ్జనుడై అలా నిలబడిపోవడం భద్రమంతు తలతు నిక్కంబు సర్వే దైత్యేశ్వర, అదే చాలా భద్రమైన విధానము అని లోపల నేను నమ్ముతున్నాను నాన్న. ఇదే నేను చదువుకున్న చదువుల యొక్క మొత్తము సారాంశము అంటే. ఆయన అన్నాడు, హిరణ్యకశిపుడు చూసి తెల్లబోయే, ఒరే ఇది గురువులు చెప్పలేదు, ఇది నేను చెప్పలేదు, నీ బుద్ధికి తోచింది, నీకెక్కడి నుంచి వస్తోంది ఇలాంటి ఆలోచన? మేమందరం, నువ్వు పుట్టింది రాక్షస జాతిలో అంటే మేమందరం తప్పు చేస్తున్నామా? మేము ఇంతమందిని ఎలా ఆలోచిస్తున్నామో, ఇంతమందిని ఏం చేస్తున్నామో అది నువ్వెందుకు చేయడం లేదు? కంటికి కనపడనటువంటి శ్రీమన్నారాయణుడి మీద నీకు భక్తి ఎక్కడి నుంచి వచ్చిందని అడిగాడు. అడిగితే నిజంగా ప్రహ్లాదుడి మాటలే మాట్లాడాయన. అంటాడు, అందేందూధయముల్ మహాభజిర శంఖారావముల్ మూక సత్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్ కృతఘ్నావళీ బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధ ధనంబులు క్రోడ సద్గంధంబులు హరిభక్తి వర్జితుల వృధారిక్త సంసారముల్ అన్నాడు. నాన్న నువ్వన్నావే మేమందరికీ రాని ఆలోచన నీకొక్కడికే ఎందుకు వస్తోంది అని అడిగావు కదా, నీకొక్క మాట చెప్పనా? ఆయనని విడిచిపెట్టి మిగిలినవి నువ్వు ఎన్ని చేసినా అవన్నీ ఎటువంటి పనిలో నేను చెప్తాను, గుర్తుపెట్టుకో. అంధేందూదయముల్, పుట్టుగుడ్డి వాణ్ణి తీసుకెళ్లి పున్నమి చంద్రుడి దగ్గర నించోబెట్టి, చూడరా పున్నమి చంద్రుడు ఎంత అందంగా ఉన్నాడో అంటే ఎంత అసహ్యమో, ఈశ్వరుణ్ణి విడిచిపెట్టి సంసారం అంత బాగుందనుకోవడం అంత అటువంటి విషయం. అందేందూధయముల్ మహాభజిర శంఖారావముల్, పుట్టుకతో చెవిటివాడు, వాడి చెవి దగ్గరికి వెళ్ళి శంఖం ఊది బాగుందా శంఖనాదం అని అడిగారు అనుకోండి, ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మూక సద్గ్రంథాఖ్యాపనముల్, ఆయన మహాప్రాజ్ఞుడై ఉండొచ్చు, చదువుకున్నవాడు, కానీ పాపం ఈశ్వరానుగ్రహం లేదు, మూగివాడిగా పుట్టాడు. మీరు చాలా చదువుకున్నారు కదండి, మీరు ప్రవచనం చేయండి అని ఒక మూగివాణ్ణి కూర్చోపెడితే ఆయన ప్రవచనం ఏం చెయ్యగలడో అలా ఉంటుంది. మూక సద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్, నపుంసకుడైనటువంటి వాడికి స్త్రీ మీద కలిగిన కోరిక ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నపుంసక వధూకాంక్షల్ క్రోడ సద్గంధంబుల్, పందికి తీసుకెళ్లి పన్నీర్ రాస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, అది వెంటనే మురుగుడు కాలువలోకి దూకేస్తుంది మళ్ళీని. భస్మ హవ్యంబులు, పూర్ణాహుతి అంతా అయిపోయి 3 రోజులు అయిపోయిన తర్వాత యజ్ఞగుండంలో బూడిది ఉంటే అందులోకి పట్టుకెళ్లి హవిస్సు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. భస్మ హవ్యంబులు లుబ్ధ ద్రవ్యంబులు, ఆయన దగ్గర చాలా ఐశ్వర్యం ఉంది, కానీ తన జ్వరాన్ని కూడా ఎవరికి అప్పివ్వడు. నా జ్వరం నేనే అనుభవిస్తాను, నీకెందుకు ఇవ్వాలంటాడు. అటువంటి లుబ్ధుడు, అటువంటి వాడి దగ్గర ధనం నీకు ఎంత అక్కరకు వస్తుందో అటువంటిది. అన్నిటికన్నా చాలా గొప్పది ఏమిటో తెలుసా నాన్న? కృతఘ్నావళి బంధుత్వంబులు, వాడు కృతఘ్నుడు, చేసిన మేలు మరిచిపోతాడు. బ్రహ్మజ్ఞేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్భి కృతఘ్నో నాస్తి నిష్కృతి అంటాడు కిష్కింధకాండలో లక్ష్మణుడు. అందుచేత కృతఘ్నుడు చేసిన ఉపకారాన్ని మరిచిపోయి ప్రవర్తించేవాడు. అటువంటి కృతఘ్నుడితో బంధుత్వం ఉంది, వాడు ఏం ఉపకారం చేస్తాడు నీకు? కృతఘ్నావళి బంధుత్వంబులు, ఇవన్నీ ఎలా ఉంటాయో ఒక్క భగవంతుణ్ణి విడిచిపెట్టి మిగిలినవన్నీ పట్టుకోవడం అలా ఉంటుంది నాన్న. మీరెన్ని పట్టుకుంటే నాకెందుకు, నేను పట్టుకోవలసింది పట్టుకున్నాను, కాబట్టి నువ్వు ఏ చిట్టాలో ఉన్నావో చూసుకో నాన్న అన్నాడు. అంటే ఆశ్చర్యపోయాడు కొడుకు వంక చూసి. ఆపలేదు అక్కడితోటి. కమలాక్షు నర్చించు కర్రములు కర్రములు శ్రీనాథు వర్ణించు జింహ జింహ సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషసాయికి మ్రొక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలి నమనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి. వాత పెట్టాడు చివర. నాన్న కమలాక్షు నర్చించు కర్రములు కర్రములు, కమలముల వంటి కన్నులున్న శ్రీమన్నారాయణుణ్ణి అర్చించిన చేతులేవో వాటికి చేతులని పేరు. కర్రములు కర్రములు శ్రీనాథు వర్ణించు జింహ జింహ, ఆ శ్రీ మహావిష్ణువు గురించి పరవశించిపోయి దవడలు నిప్పెట్టేటట్టుగా స్తోత్రం చెయ్యాలి. అందుకే అంటారు పోతన గారు భాగవతాన్ని ప్రారంభం చేస్తూనే, చేతుల ఆరంగ శివ పూజ చేయడేని నోరు నవ్వంగ హరి కీర్తి నుడువడేని దయయు సత్యంబులోనుగా తలపడేని కలుగ నేటికి తల్లుల కడుపు చేటు అంటారు. శివకేశవ భేదం చూడమని చెప్పలేదు. అర్చన చేసేటప్పుడు ఒక మెట్టు పైన నిలబడి లింగాభిషేకం చేయమన్నారు.
స్తోత్రం చేసేటప్పుడు నోరు నెప్పెట్టేటట్టు శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చేయమన్నారు. రెండూ ఒక్కటే అన్న భావనతో తరించి పొమ్మని చెప్పింది శాస్త్రం. అందుచేత నాన్న ఆ శేషసాయికి మొక్కని శిరము శిరమా నాన్న, ఆ మహానుభావుడి గురించి కీర్తనము చెయ్యనటువంటి నోరు నోరా, ఆయనకి ప్రదక్షిణం చెయ్యని కాళ్ళు కాళ్ళ, ఆయనని లోపల ధ్యానం చెయ్యని మనస్సు మనస్సా, ఆయన గురించి చెప్పని గురువు గురువా, ఆయన్ని చేరుకోరా అని చెప్పలేని తండ్రి తండ్రి నాన్న అన్నాడు. అంటే ఇప్పుడు ఏమనుకోవాలి హిరణ్యకశిపుడు అని అన్నాడు. నాన్న నీకు ఇంకొక మాట చెప్తాను. కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్రికాక వైకుంఠు పగడ నివక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాగా కమలేషు చూడని కన్నులు కన్నులే తను కుడ్జజాల రంధ్రములు కాక చక్రిచింతలేని జన్మంబు జన్మమే తరల సలిలనుద్భుతంబుగాక విష్ణుభక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుగముతోడి పశువుగాక అన్నాడు. కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక. ఈశ్వరుడు ఎంతటి మహోదారుడంటే మహానుభావుడు. అందుకే విశ్వకర్మ మనుస్పష్టాస్తవిష్ట స్థవిరోత్ప్రభ. ఆయన నిర్మించిన ఈ శరీరం ఎంత గొప్పది, ఆయన ఆజ్ఞ ఎంత గొప్పది. 2 ముక్కులు 2 కళ్ళు 2 చెవులు 6 నోరు 7 మలద్వారం 8 మూత్రద్వారము 9 అనేటటువంటి 9 రంధ్రములు కలిగినటువంటి ఒక తోలు తిత్తి ఎందు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనేటటువంటి 10 వాయువులు ఆయన శాసనమయ్యేంత వరకు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అలా నిక్షేపించి నడిపిస్తున్నటువంటి పరమాత్మని తలుచుకోనటువంటి వాడు కంజాక్షునకుగా నికాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక. ఆ కంజాక్షుణ్ణి సేవించడానికి సిద్ధపడనటువంటి శరీరం అది శరీరం, ఆ తోలు తిత్తి. ఆయనకి సేవ చెయ్యడానికి ఇలా ముందుకు రాని చెయ్య అది తలుపుకున్న గడియ. ఆయనని స్తోత్రం చెయ్యని నోరు నోరా అది ఢమఢమ శబ్దంతో కూడుకున్న ఢక్క. ఆయనకి ప్రదక్షిణం చెయ్యడానికి ఇష్టపడనటువంటి కాళ్ళు కాళ్ళ అవి పశువు యొక్క కాళ్ళు. ఆయనని తలుచుకోని రోజు రోజా విస్మృతి చేత మరణము పీనుగుగా తిరిగాడు. అందుచేత నాన్న చెయ్యవలసినది ఏమైనా ఉంటే ఒక్క ఆయన కైంకర్యము చెయ్యడానికే మనిషి బ్రతకాలి. అటువంటి బుద్ధితో ఉండాలి నాన్న అన్నాడు. అంటే ఇప్పుడు కోపం ఎవరి మీదకి తిరిగిందో తెలుసా అండి? ఆపట్లేదు, పద్యం వెనకాల పద్యం చెప్పేస్తున్నాడు. మేమేం చెప్పలేదు మహాప్రభో అన్నట్టుగా ముందు హడిలిపోయి చూస్తున్న వాళ్ళు చండామర్కులు చూస్తున్నారు. ఈ పిల్లాడు చెప్తున్న పద్యాలు చూసి గురువుల వంక చూశాడు. వజ్జలు నేర్పని ఈ మది మజ్జాతుడవైన నీకు మరి యవ్వనిచే నుజ్జాలమయ్య బాలక తజ్జనులం పేరు కొనుము తగనామ్రోలన్. ఎంత అహంకారమో చూడండి. వజ్జలు నేర్పని ఈ మది, గురువులు చెప్పలేదు అని వాళ్ళ సంజ్ఞలు చెప్పేస్తున్నాయి. వాళ్ళు హడిలిపోయి చూస్తున్నారు వీడికి ఎక్కడొచ్చాయి ఈ పద్యాలని. వజ్జలు నేర్పని ఈ మది మజ్జాతుడవైన నీకు మరి ఎవ్వరిచే నుజ్జాలమయ్య బాలక. నా జాతిలో పుట్టావు రాక్షసుడిగా, కానీ నీకు మరి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ పద్యాలన్నీ? ఎలా చెప్తున్నావు శ్రీమన్నారాయణుణ్ణి సేవించాలని? నీకు ఈ భక్తి ఎలా కలిగింది? తజ్జనులం పేరు కొనుము తగనామ్రోలన్. వాళ్ళెవరో నాకు చెప్పరా, వాళ్ళ సంగతి చూస్తాను అన్నాడు. అంటే ప్రహ్లాదుడు అన్నాడు, ఒకళ్ళ పేరు చెప్తే ఏం చేస్తావు నాన్న? పీక తీసేస్తావు. కానీ నేనొకటి చెప్పనా, నీలాంటి వాడికి శ్రీమన్నారాయణుని గురించి చెప్పిన వాళ్ళు ఉన్నారు అని చెప్పినా నీకు అర్థం కాదు. ఎందుకంటే ఉన్న కళ్ళు మూసుకున్నావు నువ్వు. అచ్చపు చీకటింబడి నువ్వు పడిపోయినది మహాంధకారంలో, చీకట్లో పడిపోయి ఉన్నావు. చచ్చుచు పుట్టుచున్మరల చెర్విత చైర్వినలైన వారికి జెచ్చెర పుట్టునే పరుల చెప్పిననైన ఏమిచ్చిననైన నిజెచ్చనైన కానలకు ఏగిననైన హరిప్రబోధముల్. అజ్ఞానంలో పడిపోయిన వాడికి వేదం ఒకటిందిరా, గురువులున్నారా, నారదుడున్నారా, మహర్షులున్నారా, వాళ్ళు చెప్పినటువంటి భక్తి ఉందిరా, జ్ఞానం ఉందిరా, వైరాగ్యం ఉందిరా అంటే వాడి తలకెక్కుతుందా? నాకెందుకండి నాన్నగారు ఇవన్నీ అంటాడు, నాకెందుకండి ఇవన్నీ అంటాడు. ఎందుకని? వాడు కళ్ళు మూసుకున్నాడు బలవంతంగా. అచ్చపు చీకటింపటి గృహవ్రతులై వాడు ఎప్పుడూ వాడికి సంసారం తప్ప ఇంకోటి అక్కర్లేదు. అటువంటి వాడికి నాన్న ఒకడు చెప్తే మాత్రం తెలుస్తుందా ఎవరు చెప్పారు అని అడుగుతున్నావు. ఒకవేళ అలాంటి వాడు అరణ్యంలోకి వెళ్ళి కూర్చుంటే వాడి మనస్సు నిలబడుతుందా నాన్న? నిలబడదు, మళ్ళీ సంసారాల వైపే పరిగెడుతుంటుంది. అటువంటి వాణ్ణి పరులు చెప్పిననైనా నిజెచ్చనైనా కానలకు ఏగిననైనా అరణ్యాలకు వెళ్ళిపోయినా తనలోంచి తాను బుద్ధి పుట్టదు.
అడవికి వెళ్ళిపోయినా రాదు, ఒకడు ప్రబోధం చేస్తే రాదు. అజ్ఞానావస్థలో కోరి కోరి కూరుకుపోతూ సంసారము సత్యమని నమ్మేటటువంటి నీలాంటి అహంకార పూరితులైనటువంటి వ్యక్తులకి ఎవరు చెప్పారని చెప్తే నీకు అర్థం అవుతుంది నాన్న అన్నాడు.